10వ తరగతిలోని 10వ పాఠమైనటువంటి భిక్ష అనే పాఠంలోని పువ్వు గుర్తున్నటువంటి పద్యానికి ఇప్పుడు మనము ప్రతిపదార్థాలు భావం గురించి తెలుసుకుందాం. వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ కాశికానగర హాటకపీఠ శిఖాదిరూఢ యయాదిమ శక్తి సంయమివరా ఇటు రమ్మని పిల్చే హస్త సగ్నాధరలీల రత్న ఖచితాభరణంబులు గల్లు గల్లనన్. వీటి యొక్క ప్రతిపదార్థాలు చూద్దాం. వేద అంటే వేదాలలో, వేదాలయందు, పురాణాలలో, పురాణాలయందు, శాస్త్రములలో చెప్పబడిన, శాస్త్రములలో నిర్దేశించబడిన, శాస్త్రములలో ప్రతిపాదించబడిన, పదవి మార్గమునకు, నదవీయసి అయినా, నా ప్లస్ దవీయసి ప్లస్ అయినా, నదవీయసి అయినా, మిక్కిలి దూరం నందు లేని లేకపోతే అనుసరిస్తున్న పెద్ద ముత్తైదువ పెద్దదైన పురంధ్రి. పురంధ్రి అంటే ఏంటిదంటే భర్త పిల్లలు కలిగి ఉన్న స్త్రీని పురంధ్రి అంటారు. నెక్స్ట్ కాశికానగర, కాశీనగరం అనేటటువంటి హాటకపీఠ బంగారు పీఠం యొక్క శిఖాదిరూఢ శిఖరం నందు అధిరోహించి ఉన్న, శిఖరం నందు కూర్చొని ఉన్న యయాదిమ శక్తి, ఆ ప్లస్ ఆదిమశక్తి, యయాదిమ శక్తి, ఆ ఆదిశక్తి స్వరూపిణి ఎవరు? పార్వతీదేవి. హస్త చేతి యొక్క, సగ్న సైగ చేత, ఆదర ఆధారంతో కూడిన, లీలన్ విలాసంతో, రత్నముల చేత. నెక్స్ట్ ఖచ్చిత పొదగబడిన, ఆభరణంబులు నగలు, గల్లు గల్లనన్ గల్లుగల్లుమని శబ్దం చేస్తుండగా, సంయమివర ఓ మునీశ్వర, ఓ వేదవ్యాస మహర్షి, ఇటు రమ్మని ఇటువైపు రమ్మని పిలిచింది ఎవరు? పార్వతీదేవి పిలిచింది. ఇది పద్యము, దాని యొక్క ప్రతిపదార్థం. ఇప్పుడు భావం చూద్దాం. వేదాలలో, పురాణాలలో, శాస్త్రాలలో చెప్పబడినటువంటి మార్గమునకు దూరంగా లేనటువంటి అంటే వాటిని అనుసరిస్తున్నటువంటి పెద్దదైన పురంధ్రి, కాశీనగరం యొక్క బంగారు సింహాసనం మీద అధిరోహించి ఉన్నటువంటి ఆ ఆదిశక్తి స్వరూపిణి ఎవరు అంటే పార్వతీ దేవి యొక్క చేతి ఆధారంతో, విలాసంతో కూడి రత్నముల చేత పొదగబడిన ఆభరణములు గల్లుగల్లుమని శబ్దం చేస్తుండగా, ఓ మునీశ్వర ఇటువైపురా అని పిలిచింది. ఇది ఈ పద్యం యొక్క భావము.